బుధవారం ఉదయం 9:30-10 అవుతుంది. అందరూ మొక్కులు తెచ్చుకోవడానికి బెల్లం కొనడానికి వెళ్తున్నారు. ఎత్తు బంగారం పంచుతామని మొక్కుంటారు కదా, వాళ్ళు ఈ బెల్లం కొనడానికి వెళ్తున్నారు అన్నట్టు. బెల్లాన్నే బంగారం అంటాం కదా మన తెలంగాణలో ఇటువంటి వేడుకలప్పుడు. మొక్కులు తెచ్చుకోవడానికి కావాల్సిన బెల్లం మరియు ఇతర సామాన్ అయితే కొనుక్కొని వచ్చారు అందరూ. ఓ పక్క ఆల్రెడీ పట్నం వేసులు స్టార్ట్ అయింది. పెద్ద పట్నం, అదే నాగవెల్లి పట్నం అంటాం కదా, పట్నం వేసులు స్టార్ట్ అయింది. అందరూ వెయిటింగ్ అన్నట్టు ఇక్కడ గుడి దగ్గర. ఈ పట్నం అనేది ఏంటంటే ఒక రకమైన ముగ్గు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 6 సహజ సిద్ధమైన రంగులతోని, అంటే పసుపు, కుంకుమ, బియ్యపిండి మరియు తంగేడాకు, చిక్కుడాకు ఎండబెట్టి పొడి చేస్తారు. అది పచ్చరంగు అవుతుంది. ఆ పచ్చరంగు ఇంకా గులాబీ కలర్ కుంకుమ ఒకటి ఉంటుంది. అది ఈ 5 రంగులతోని కలిపి ఈ పట్నం ముగ్గు అనేది వేస్తారు అన్నట్టు. ఈ నాగవెల్లి పట్నం ముగ్గు వేస్తూ మల్లన్న స్వామి యొక్క కథను ఒగ్గు కథ రూపంలో చెప్తూ ఈ పట్నం అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, తమ్మనేని కుటుంబీకులు మరియు గ్రామస్తులు, బంధువులు అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు, చూస్తున్నారు ఈ పట్నం వేయడాన్ని. మరోవైపు మధ్యాహ్నానికి వంటలు రెడీ అవుతున్నాయి వచ్చిన బంధువులకి వడ్డించడానికి. ఈ రోజు అంతా మాకు లేట్ అవుతుంది తినడము, ఎందుకంటే ఒక్క పొద్దులు ఉంటాయి. పట్నం పూర్తి అయ్యేసరికి కూడా చాలా లేట్ అవుతుంది. అక్కడ పట్నం కార్యక్రమం జరుగుతుండగానే మరోవైపు ఇటు భారీ గుండాలు తవ్వుతున్నారు. అంటే పట్నం అంతా అయిపోయాక, పూజ కార్యక్రమాలన్నీ అయిపోయాక అగ్నిగుండాల మించాలి నడుస్తాము, అగ్గి నిప్పుల మించాలి. దానికోసం ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఇందులోనే కట్టెలేసి కాల్చి ఆ నిప్పులు అవుతాయి కదా, ఆ నిప్పుల మీద నడుస్తారు అన్నట్టు అందరు భక్తులు. ఈలోపు మనకి ఇక్కడ చూడొచ్చు పట్నం వేయడం పూర్తయింది. పట్నం వేసుడు పూర్తయినాక గుళ్ళో ఉన్న దేవుని తీసుకొచ్చి ఇట్లా చుట్టూ తిరుగుతూ ఈ పట్నం మీద కూర్చుండబెడతారు. మీరు వీడియోలో చూస్తున్నట్టు ఈ పట్నం మీద కూర్చుండబెట్టినాక మల్లన్న స్వామి యొక్క వివాహానికి సంబంధించిన కథను మరియు అతను పడ్డ కష్టాలు, అతను ఎట్లా ఎదుర్కొన్నాడు అనేది ఆ అన్ని విషయాల్ని ఒగ్గు కథ రూపంలో చెప్తారు. మధ్య మధ్యలో చాలా ఫన్ క్రియేట్ చేస్తూ చెప్తారు అన్నట్టు. ఈ కథ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, వచ్చిన బంధువులు కానీ గ్రామస్తులు కానీ. మధ్య మధ్యలో మంచి మంచి ఫన్ క్రియేట్ చేస్తారు. మరి పక్కన మీరేనా పంచం మీరే ఇస్తారా? ఎందరు వస్తారా? అయ్యా నలుగురు వస్తారా? సరే గాని నలుగురు వస్తారు కదా, మరి మిమ్మల్ని నమ్మవసరం లేదు అయ్యా. మరి ముందర కనుక్కోవాలి. మరి గత పత్రానికి ఎంత తీసుకుంటారు, పెద్ద పత్రానికి ఎంత తీసుకుంటారు? 20,000 తీసుకుంటారా? మళ్ళీ ఫైల్ అంతే. ఎటు వాడేది అది అప్పుడు పచ్చడి పోదాది, అది నన్ను ఇచ్చిపెట్టపోదు. అది ఇచ్చిపెట్టిపోయినా కానీ అది నాటేయబోతా, నేను కుప్పలు చేయబోతా, నాటేయబోతా. అది కలవతా చూసినావా, నేను కుప్పలు చేయబోతా. దానికి కలిసేపు నమ్మసు అదేదో పాయే దిక్కుమల్ల కూడా కొడుక గట్ల కాదు కానీ అదేదో పాయ జాగున్నది, అదేదో జాగున్నది. ఇదో పాయే దీని పరమరే కావచ్చు. రావే ఇది జరనూరురా, దీని కొంచెం అవుతుంది కోట ఉన్నదా, కొడుకను ఇక జాంగా చేసుకున్నావా? లోపల వేసుకోకుండా జాంగా పైకి వేసుకున్నా పిచ్చిలాంటి కొడుక. సరే కానీ ఇక అయ్యా 20,000 అంటారు ప్రశ్నాన్ని, 20,000 ఇస్తాం. నీకు పెళ్లి అయిందా? పెళ్లి అయింది. పెద్ద పట్నం అంటే ఇదేనా?
పతాకం ఇదేంటిది ఇది పెద్ద పట్నమేనా? నాగేలిపట్నమా? పతాకమా మళ్ళీ మంచం ఉన్నట్టు అంతేనా? కయ్యంటి పోతాడు పరుపుదారా గిరి కాదు ఎల్లమ్మ ఖాళీ కావచ్చు అంతేనా? దుర్వాసారా? మరి గియ్యంటి గీ అప్పాలు పెట్టిర్రు గీ దీపాలకు ముట్టించారా? ఓహో నాగబలి అంతేనా? సరే అయ్యారు దండం పెట్టగాని ఇక మా మల్లి కాడ గజపట్నం కొట్టా మా మల్లి ముంగట్లే గజ కొడక మళ్ళీ మా మల్లికి వస్తుంది దానికి మొన్ననే చేసిన కారణం పెద్ద కారణం చేసేసి ఇంకా చెప్పి సరే ఇగో సరే అయ్యా నీకు 20,000 ఇస్తా శనివారం నాటికి రావాలి మీరు ఎవరు ఒక్కళ్ళు నీకు పెళ్ళి అయిందా వీరికి పెళ్ళి అయిందా వీరికి అందరు పెళ్ళారు ఒక్కటైనా మంచిదే కదా అయ్యా మీ అత్తమామ మీ బామ్మార్దులు వీని అత్తమామ వీని బామ్మార్దులు పక్కపడి చుట్టాలు అందరూ శనివారం పట్నం అయితే బేత్తారం రావాలి నా ఇంటికి సున్నమయ్యాలి పందిరయ్యాలి ఎవర్రా వేసుకునే ప్రస్తుతం నాగవెల్లిపట్నం పూర్తయింది. అందరూ మల్లన్న స్వామికి తలంబ్రాలు వేస్తున్నారు, ఇట్లా అక్షతలు వేస్తున్నారు. కళ్యాణం అయిపోయింది కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయాక మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ కార్యక్రమం ఉంటుంది. అదేంటంటే ఒసుగులేసుడు. ఒసుగులేసుడు ఏంటంటే జస్ట్ లైక్ వదిన మరదల వరుసలు అయ్యేటోళ్ళు, బావ బామ్మర్దల వరుసలు అయ్యేటోళ్ళు, ఇట్లా మామల్లు ఇట్లా వరుసలు అయ్యేటోళ్ళు ఏంటంటే మేము గొప్ప, మేము మల్లన్న స్వామికి ఎక్కువ పూజ చేసినాం, ఎక్కువ ఖర్చు పెట్టినాం అని చెప్పుకోవడానికి వాళ్ళు ఒగ్గోళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారంట. ఆ డబ్బులు ఇచ్చినందుకు వాళ్ళు డబ్బులు తీసుకొని ఒగ్గోళ్ళంతా ఏం చెప్తారంటే ఇట్లా డబ్బులు ఇచ్చిన వాళ్ళు గొప్ప, మీరేం పిసినారోళ్ళు అన్నట్టుగా జస్ట్ లైక్ టీజింగ్ చేసినట్టు చెప్తూ ఉంటారు. అది చాలా ఫన్ ఉంటుంది. ఎక్కడున్నావు నాగవెల్లిపట్నం కాడికి రాగలరు రెక్కలాడగా ముందుగా చదువుకుంటా తీసుకురాకముందే వేషం లేదా ఇది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. మనకు ఇందులో ఆడియో సరిగా రాలేదు కాబట్టి నేను చిన్న క్లిప్లు పెడుతున్నాను అంతే. తర్వాత ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన బంధువులు ఇంకా కొత్త పెళ్లి జంటలు ఏమైనా ఉంటే వాళ్ళకు బట్టలు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి అన్నట్టు. ఏమన్నా పెట్టుపోతలు ఉంటే ఇప్పుడు ఇది అయిపోయాక ఇలా బట్టలు పెడతా ఉంటారంట, మనం వీడియోలో చూడొచ్చు. అలాగే ఎవరన్నా చిన్నపిల్లలకు పుట్టెంటికలు తీసుడు, చెవులు కుట్టించుడు ఇలాంటి కార్యక్రమాలు ఉంటే కూడా ఈ టైంలో చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే మా తమ్మనేని కుటుంబీకులకు ఇది కులదేవుడిగా భావిస్తాం మల్లన్న స్వామిని. ఏది చేసినా ఫస్ట్ మల్లన్న స్వామికి సమర్పించిన తర్వాతనే మిగతా దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం అన్నట్టు, దర్శనానికి ఎక్కడికైనా వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. ఈ పెట్టుపోతలు, ఈ పుట్టెంటుకలు ఇలాంటి కార్యక్రమాలు అయిపోయాక దేవుణ్ణి ముగ్గుని ఇలా మొక్కుతాం అన్నట్టు, ఇట్లా అడ్డకత్తెర రూపంలో ఇలా మొక్కుతూ ఆ ముగ్గుకు వాడిన కుంకుమ పసుపుని నుదుటికి రాసుకుంటాం బొట్టులాగా. చాలా మంచి జరుగుతుందని మా నమ్మకం. తర్వాత దేవుడికి వచ్చిన పీఠను వస్త్రాలను గుళ్ళో పెట్టి ఇప్పుడు శివశక్తులు వచ్చి ఈ ముగ్గు మీద నాట్యం చేస్తారు అన్నట్టు. ఈ కార్యక్రమం అయిపోయాక దేవుని గుళ్ళో పెడతాం అన్నట్టు. ఇంకా ఇప్పటి వరకు ఈ పట్టణం మీద మనం ఒక పీటలో పెట్టినాం కదా, దేవుడు అంటే విగ్రహం ఏం పెట్టాం ఇక్కడ. దేవుడు వాడిన వస్తువులు, ఆయన వస్త్రాలు, వీరగొల ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటికి ఇప్పటి వరకు పూజ కళ్యాణం చేయించినా అంటే ఇవి లోపల పెడతాం, గుళ్ళో లోపల పెడతాము.
తర్వాత శివసత్తులు వచ్చి ఈ ముగ్గు మీద ఎగురుతారు అన్నట్టు. ఇంకా ఇంతకుముందు చెప్పుకున్నట్టు జస్ట్ లైక్ ఒక తాండవం లాగా చేస్తూ ఉంటారు అన్నట్టు ఈ ముగ్గు మీద. తర్వాత చాలామంది ఈ ముగ్గుని ఇంకా తీసుకెళ్ళడానికి పోటీ పడతారు. ఇది పొలాలల్లో వేసుకుంటే మంచిగా పంటలు పండుతాయని చాలా గట్టి నమ్మకం అన్నట్టు. అందరూ తలా ఇంత తీసుకెళ్ళి తమ తమ పొలాలలో పంట చేలకు ఈ పురుగులు పట్టకుండా వాడతారు, చల్లుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకొక అసలైన ఇంట్రెస్టింగ్ కార్యక్రమం ఉంటుంది. ఇదంతా అయిపోయాక అందరు తమ్మనేని కుటుంబీకులంతా కలిసి పట్నం మీద కూర్చుంటారు ఇక చుట్టూ. మీరు వీడియోలో చూడొచ్చు. ఈ సీన్ అంటే చిన్నప్పటి నుంచి ఎవరికైనా, చిన్నపిల్లలకైనా పెద్దలకైనా, నా చిన్నప్పటి నుంచి చాలా భయపడేది. ఎందుకంటే ఇప్పుడు శివసత్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఉగ్రరూపం దాలుస్తారు. ఇంకా వీరొగల బట్టి అందరిని కొట్టడము, అంటే కొట్టడం అంటే ఊరికే కొట్టరు, డైరెక్ట్ ఎవరి మీద దోషం ఉన్నా, ఎవరైనా తప్పు చేసినా వాళ్ళకే దెబ్బ తగులుతుంది అంటారు. ఆ రూపకంగా ఇంకా వాళ్ళు ఇలా కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నట్టు. మనకి తప్పు చేస్తే మనకి దెబ్బ తాకుతుంది అని భావిస్తారు అన్నట్టు. అందుకే అందరూ ధైర్యంగానే కూర్చుంటారు. బట్ లోపల మాత్రం ఎక్కడో భయం ఉంటుంది అందరికి, నన్ను కొడుతుంది దేవుడు అని. ఈ కార్యక్రమం అయితే అందరికీ భయంగానే ఉంటుంది, అందరూ భయపడతారు. నిజంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే కానీ ఖచ్చితంగా చాలా దెబ్బలు పడతాయి, వాళ్ళకి గట్టి కొడతారు. తర్వాత వాళ్ళు తప్పొప్పుకొని ఇంకోసారి రిపీట్ చేయ అని చెప్పినప్పుడు అప్పుడు కొంచెం శాంతిస్తుంది దేవుడు. అందుకే చాలా నిష్టగా ఉంటారు. ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయరు. శివసత్తులకి ఇట్లా దేవుడు పూనిన వెంటనే చాలామంది ఏం చేస్తారంటే, ఎవరికైనా ఈ మన వైద్యానికి అందని రోగాలున్నా, కొంచెం మానసికంగా బాగాలేకపోయినా వాళ్ళు దేవుడిని అడిగి మంచి చెప్పించుకుంటారు అన్నట్టు. ఏమైంది, ఎందుకు ఇట్లా అయింది అనేది. ఆ దేవుడు వాళ్ళకి అప్పుడు చెప్తూ ఉంటారు అన్నట్టు, ఇట్లా చేయండి మంచి జరుగుతుంది అని. దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇంతటితో ఈ పూజా కార్యక్రమం అయిపోద్ది. ఇప్పుడు శంకుతీర్థం ఇస్తాడు ఒగ్గాయన, పెద్ద ఒగ్గాయన శంకుతీర్థం ఇస్తాడు అందరికి. శంకుతీర్థం అంటే ఏం లేదు, ఆ తీర్థాన్ని శంకుల్లో పోసి ఇస్తూ ఉంటాడు అన్నట్టు. అది అనాదిగా వస్తున్న ఆచారం, ఈ శంకుల్లో పోసిన తీర్థాన్ని తాగడము. దీని తర్వాత అందరూ ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళంతా ఒక్క పొద్దులు ఇస్తారు అన్నట్టుగా. మరోవైపు అందరు నిప్పుల మీద నడవడానికి నిప్పులు రెడీ చేస్తున్నారు. మీరు వీడియోలో చూడొచ్చు, ఈ రకంగా నిప్పులు తయారు చేస్తారు. నిప్పుల ముందు నడిచేటప్పుడు ముందుగా ఇట్లా ఈ ఒక గొర్రెపిల్లను అటు ఇటు ఇట్లా దిష్టి తీసినట్టే చేస్తారంటే, ఎటువంటి తప్పులు జరగకుండా ఉండాలని. ఇక్కడ నాన్ వెజ్ ఏమి ఉండదు, జస్ట్ దిష్టి తీయడానికి ఆ గొర్రెని అటు ఇటు వేస్తాము, మళ్ళీ తర్వాత పక్కకు పంపించేస్తారు దాన్ని. అంతేగాని బలియడం అంటే ఏమి ఉండదు ఇక్కడ. మీరు వీడియోలో చూడొచ్చు, ప్రతి ఒక్కరు ఇట్లా 3 దోశల నిప్పులు ఫస్ట్ బయట పోస్తారు. తర్వాత అందరు తీసినాక అప్పుడు నిప్పుల మించాలు నడుస్తారు అన్నట్టు. అందరంటే అందరూ తీయనక్కర్లేదు, ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు తీయాలన్నట్టు. ఈ నిప్పుల మించి నడిచే కార్యక్రమం అయిపోవడంతో ఇంకా అందరు వెళ్ళి మిగతా వాళ్ళంతా తమ్మనేని కుటుంబీకులంతా అప్పుడు అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇంతటితో ఈ పట్నాల కార్యక్రమం అనేది పూర్తయిపోద్ది. అందుకే ఈ 5 సంవత్సరాలకు ఒకసారి వేసుకునే ఈ మల్లన్న పట్నాలు అంటే మా తమ్మనేని కుటుంబీకులు ఎక్కడున్నా వస్తారు, చాలా ఇష్టం అన్నట్టు. దేవుడి మహిమలు ఉన్నది లేనిది పక్కన పెడితే అందరూ ఐక్యంగా ఉండడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంజాయ్ చేస్తారు అందరూ. ఇలా అందరినీ ఒక్కటిగా చేయడానికే ఈ దేవుడి కార్యక్రమాలు ఉన్నాయని నేను భావిస్తా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.